మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. తన పేరుతో ఎలాంటి సంస్థల ఏర్పాటుకు అనుమతి లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన కార్యకలాపాలపై స్పందించిన ఆయన ఎవరికైనా బీఆర్ఎస్ పరిధిలో పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. కేజీబీవీ బంకర్ బెడ్ల టెండర్లలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని బీఆర్ఎస్వీ నేతలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట ధర్నా చేసినా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. భైంసా, బాన్సువాడలో ముస్లిం చిరు వ్యాపారులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని మజ్లిస్ ఎమ్మెల్యేలు డీజీపీ శివధర్రెడ్డిని కలిశారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ పటిష్టత, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కె చక్రధర్రావు ఆరోపించారు. హైదరాబాద్ లో విద్యా పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కనీసం 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రొటిబండతో చుట్టుపక్కల తండాల్లో భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. సంట్రకుంట తండాలో పోలీసులతో చేరుకున్న అధికారులు గ్రామస్తుల్ని ఒప్పించి 213 ఎకరాల భూ సర్వే పనులు ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో 2 యువకులు చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. యువకుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిద్దిపేటలో ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని 2 స్నేహితులు పృథ్వీరాజ్, నవీన్ మృతి చెందారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పృథ్వీరాజ్ అంత్యక్రియల్లో పాల్గొని పాడేమూశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళతో పాటు ఆమె 2 చిన్నారుల్ని పోలీసులు రక్షించారు. అనంతరం వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని ఔరాద్లో జంతు ప్రదర్శన ఆకట్టుకుంది. ఔరాద్లో ప్రసిద్ధిగాంచిన అమరేశ్వర జాతరను పురస్కరించుకుని జంతు ప్రదర్శన నిర్వహించారు. ఉత్తమ పశువులకు బహుమానం ప్రకటించారు.